హలో అండి. ఈరోజు శాతవాహన రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి శ్రీముఖుడు. ఇతని తండ్రి వచ్చేసి శాతవాహనుడు శాలివాహనుడు. ఇతని రాజధాని ప్రతిష్టానపురం. ఇతను 23 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కన్వ వంశరాజు సుశర్మను వధించి నామమాత్రంగా ఉన్న శింబుల అధికారాన్ని తొలగించి రాజ్యాన్ని స్థాపించాడు. ఇతన్ని సింధకుడు, బలిపుచ్చకుడు, బలి అని తెలిపినవి. దీనికి ఆధారాలు వచ్చేసి ఇతని కోడలు వేసిన నానాగఢ్ శాసనం, ఇతను ముద్రించిన నాణెంలు కొండాపూర్, కోటిలింగాలలో దొరికాయి. నాణ్యాలపై రణగోభద్ర, రణగోస్వామి నేమ్స్ అనేవి ఉన్నాయి. దీనిలో రాయసిముఖ శాతవాహన సిరిమతో అనే వర్డ్ ఉంది. అశోక తన 13వ రాక్ ఎడిక్ట్లో ఆంధ్రులని తన సామంత జాతుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ఈ శ్రీముఖుడు అశోకుడికి సమకాలికుడు. అశోక రాయ అనే బిరుదు ఇతనికి ఇచ్చాడు. ఎవరికంటే శ్రీముఖుడికి. ఈ శ్రీముఖుడు ఫస్ట్ జైనిజం, తరువాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఇతని జైన గురువు వచ్చేసి కాలకాసూరి. ఇతని కొడుకు ఫస్ట్ శాతకర్ణి. ఇతని తమ్ముడు కన్హా లేదా కృష్ణ. నెక్స్ట్ వచ్చేసి కన్నా లేదా కృష్ణ. ఇతను వచ్చేసి శ్రీముఖుడి తమ్ముడు. సెకండ్ కింగ్ 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని కాలంలోనే వీళ్ళు మహారాష్ట్రకి వెళ్ళారు. నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరించి బౌద్ధ భిక్షువులకి 2 విహారాలను నిర్మించి ఇచ్చాడు. అవి ఇచ్చారని చెప్పి నాసిక్ శాసనం, కన్నేరి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇతని కాలంలోనే భాగవతం ఆంధ్రాలోకి ప్రవేశించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. భాగవత మతస్థాపకుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు లేదా కన్నా. వైదిక బ్రాహ్మణ మతాన్ని అవలంబించిన బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు అని నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. బుద్ధ సన్యాసుల కోసం మహామాతృడనే ఉద్యోగిని ఇతను నియమించాడు. బేస్ నగర్ శాసనం ఇండియాలో భాగవతం ఉంది అని తెలియజేసే శాసనం అండి. నెక్స్ట్ ఫస్ట్ శాతకర్ణి. ఇతని సమకాలికుడైన కళింగరాజు ఎవరంటే సిరిపద. వీరి కాలంలోనే మౌర్యులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. ఇతన్ని మత్స్యపురాణం మల్లకర్ణ మహాన్ అని పేర్కొంది. ఫస్ట్ టైం తన నేమ్కి శాతవాహన అనే వంశాన్ని జోడించుకున్నాడు ఇతను. వైవాహిక బంధాల వల్ల రాజ్యాన్ని విస్తరింపజేశాడు ఇతను. ఇతని భార్య వచ్చేసి దేవి నాగానిక. ఈమె ఈ దేవి నాగానిక మామ వచ్చేసి శ్రీముఖుడు. ఫస్ట్ శాతకర్ణి వైఫ్ ఈమె నానాగఢ్ శాసనం వేయించింది. అది ప్రాకృతం లాంగ్వేజ్లో ఉంటుంది. అస్మాక, అకర, అవంతి, ములక, మాల్య ప్రాంతాలని ఇతను జయించాడు. పుష్యముత్ర సింగుని ఓడించి అందుకు గుర్తుగా ఉజ్జయిని పట్టణ తోరణ గుర్తుగల నాణ్యాలని ఇతను వేపించాడు. గజ గుర్తుగల నాణ్యాలను కూడా ఇతను వేపించాడు. ఫస్ట్ టైం సిల్వర్ కాయిన్స్ దానము, పన్ను మినహాయింపు, భూములను కూడా దానం ఇతను చేశాడు. అతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనం కరవేళ్ళు ఇతన్ని ఓడించాడు అని తెలుపుతుంది. ఇతను యవన రాజైన డెమిట్రియస్ని కూడా ఓడించాడు. వైదిక మతం ప్రకారం యాగాదులను నిర్వహించిన రాజు ఇతను. ఈ యాగాలు 2 అశ్వమేధ, 1 రాజసూయ, 1 అగ్నిదేయ, 3 దశరాత్ర, 1 అనురంభనీయ యాగం. యాగాల సందర్భంగా బ్రాహ్మణులకిచ్చింది పన్నుల్లేని భూములు దానం చేశాడు. 4400 గోవుల్ని, 13 విలేజెస్ని, 10 ఏనుగులు, 1000 గుర్రాలు, 36,000 కర్షపణాలని ఇతను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు.
ఇతని బిరుదులు ఏకవీర, శూర, దక్షిణాపథపతి, అస్మాకదీశ, అప్రతిహిత చక్ర. ఇతనికి సమకాలీన భారతదేశ రాజులు మగధలో పుష్యమిత్ర శుంగుడు, కళింగలో కరవేలుడు, ఇండియా గ్రీక్ కింగ్ వచ్చేసి డెమెట్రియస్, మీనాండర్. ఇతని కొడుకు వేదసిరి. వేదసిరికి మరొక పేరు ఉంటుంది పూర్ణోత్సంగుడు. వైదిక మతాన్ని ఆదరిస్తాడు. నానగఢ్ గుహలలో శ్రీముఖుడు, కన్న, నాగానిక, తాత త్రణైకర ప్రతిమలు వేయించాడు ఇతను. ఇతని కాలంలోనే కళింగ కరవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు. ఇతని తరువాత స్కందస్తంభి తరువాత సెకండ్ శాతకర్ణి పాలనలోకి వచ్చాడు. ఈ కింగ్స్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడగచ్చు. సో ఒకసారి అన్ని కింగ్స్ ఆర్డర్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెండవ శాతకర్ణి వచ్చేసి 6వ రాజు. 56 సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్కువ కాలం ఇతనే పరిపాలించింది. సాంచి స్తూపాకి దక్షిణ తోరణం శాసనాన్ని నిర్మించాడు ఇతను. శాతవాహనుల గొడవలు ఇతని కాలంలో స్టార్ట్ అయినాయి. శకులు రెండు రకాలు. ఒకటి కర్దమాంక వంశం, క్షహరాట్ వంశం. ఈ కర్దమాంక వంశం వచ్చేసి మాల్వా రీజియన్లో ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి రుద్రదాముడు. క్షహరాట్ వంశం మహారాష్ట్రలో ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి నహపానుడు. బిల్సా శాసనం గతంలో కోల్పోయిన రాజ్యాలను ఇతను తిరిగి పొందాడని తెలుపుతుంది. ఇతని కాయిన్స్ వచ్చేసి మాల్వా, మహారాష్ట్ర, తెలంగాణలో లభించాయి. ఈ మాల్వా ప్రాంతంలో దొరికిన కాయిన్స్ మీద రానోసిరి శతకనిక అనే వాక్యం అని ఉంది. ఇతని బిరుదు రాజన్య శ్రీ శాతకర్ణి. ఇతని ఆస్థాన కళాకారుడు వాశిష్ఠిపుత్ర ఆనంద. నెక్స్ట్ వన్ వచ్చేసి కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి 13వ రాజు. ఇతని బిరుదు విక్రమార్క. ఇతని లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ అంటే సంస్కృతం. రాజశేఖర కావ్యమీమాంస, వాత్స్యాయని, కామసూత్ర, గుణాఢ్యుడి బృహత్కథలలో ఇతని ప్రస్తావన కలదు. వాత్స్యాయనుడి బుక్స్ వచ్చేసి కామసూత్ర సాంస్క్రిట్లో ఉంటుంది. ఇంకొక బుక్ వచ్చేసి న్యాయభాష్యం. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఈ కామసూత్రాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అది వారి కాలం నాటి సాంఘిక జీవన విధానాలని వివరిస్తుంది. కరీర్త అనే కామ సంబిత భంగిమలు అమల్లో ఉన్నాయని అది తెలుపుతుంది. ఇతని వైఫ్ కరీర్త భంగిం ద్వారా చనిపోయిందని తెలుస్తుంది. శకులను ఓడించి మాల్వా, మహారాష్ట్రని ఇతను సంపాదించాడు. ఇతని ఆస్థాన కవులు శర్వవర్మ, గుణాఢ్యుడు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత గ్రామర్ బుక్ను రచిస్తాడు. గుణాఢ్యుడు బృహత్కథ, ప్రాకృత లేదా పైశాచిక లాంగ్వేజ్లో ఉంటుంది. బృహత్కథ నాయకుడు ఎవరంటే కుబేరుడు. బుద్ధకథా శ్లోక సంగ్రహం అనేది బుద్ధస్వామి రచిస్తాడు. ఫస్ట్ పులోమావి. వాయుపురాణం ప్రకారం మగధని 10 సంవత్సరాలు పాలించాడు. సుశర్మను ఓడించి మగధని జయించినట్లు మత్స్యపురాణం పేర్కొంటుంది. కుమ్రహ అని పిలువబడే ప్రాచీన పాటలీపుత్రం వద్ద వీరి నాణాలు దొరికాయి. నెక్స్ట్ గౌరవకృష్ణుడు 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని కాలంలో వాయువ్య ప్రాంతంలోని పార్థియన్లను ఓడించి కుషన్స్ ఇండియాలో కుషన్ కింగ్డమ్ను స్థాపించారు. వీరు శకుల కాలంలో ఏర్పడిన క్షాత్రవుల పాలకులు. ఇతన్ని నికువర్ముడు, వైకృష్ణుడు, అనిష్టకర్ముడు, రిక్తవర్ణుడు అని పురాణాలు సంబోధించాయి. హాలుడు ఇతను 17వ కింగ్. 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కవి. ఇతని బిరుదు వత్సలుడు. ఇతని బుక్ గాథా సప్తశతి ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ గాథా సప్తశతి అనేది శ్వేతంబర జైనుడైన జయవల్లభుని వజలగ్గ అనే గ్రంథాన్ని పోలి ఉంది. ఇతని విజయాలకి మెయిన్
రీజన్ విజయనాథుడు ఇతని సేనాపతి. ఇతని వైఫ్ లీలావతి. కుతూహలుడు బుక్ వచ్చేసి లీలావతి పరిణయం. ప్రాకృతంని స్వర్ణయుగంగా కీర్తించబడింది ఇతని కాలంలో. గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు, 23వ రాజు. శాలివాహన శకం క్రీస్తు శకం 78. ఈ శాలివాహన శకాన్ని పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్రదేవుడు. ఇతను దేవగిరి రాజు. ఫస్ట్ టైం మదర్ నేమ్ని ఫస్ట్ పెట్టుకోవడం, ఫ్రంట్లో పెట్టుకోవడం మ్యాట్రిమోనిక్స్ అంటారు దాన్ని. నాసిక్ శిలాశాసనం గౌతమి బాలశ్రీ తన కొడుకు విజయాల గురించి వివరించింది. జోగల్ తంబి యుద్ధం ఇతను నహపానుని ఓడించాడని తెలుపుతుంది. ఇతని బిరుదు క్షహరాట వంశ నిర్వక్షేషకర. ఇతని నాణ్యాలు కడలూరు, మహారాష్ట్రలో దొరికాయి. వీరి కాలం నాటి నాణ్యాల పేర్లు ఋషభదత్తుని నాసిక్ శాసనంలో కనిపిస్తాయి. రాజోరన్ సార్వభౌమ బిరుదు కలదు. వైదిక బుద్ధిజంని పాటించేవాడు. బౌద్ధ భిక్షువులకి 100 నివర్తనాల భూమిని దానం చేశాడు. భద్రనీయ అనే బౌద్ధ శాఖకు నాసిక్లోని గుహలని ఇచ్చాడు. తన నేమ్ మీద శాసనాలు వేయించింది ఇతనే. ఇండియాలో ఫస్ట్ టైం బ్రాహ్మిన్స్కి అగ్రహాలు ఇచ్చే పద్ధతిని ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ప్రవేశపెట్టాడు. ఇతని బిరుదులు కుల వ్యవస్థని కాపాడిన వాడుగా ద్విజవర కుటుంబ వివర్ధన, ఏక బ్రాహ్మణ, వినువర్తిత చాతుర్వర్ణ సంకర, క్షత్రియ దర్పమాన వర్తన, వర్ణ సాంకర్య నిరోధక, విజయాలకి గుర్తుగా త్రిసముద్ర తోయ పీతవాహన, శకయవన పహ్లవ నిగాధనుడు, రిమైనింగ్ వచ్చేసి ఏకధనుర్ధరుడు, ఏకశూరుడు, బెనకటాక స్వామి, ఆగమ నిలయ, క్షహరాట్ వంశ నిర్వశేషకర. ఇతను జయించిన రాజ్యాలు అస్మాక తెలంగాణ, మూలక మహారాష్ట్ర, అనూష విదర్భ, ఆకరావతి మధ్యప్రదేశ్, అప్రాంత కొంకన్, సౌరాష్ట్ర గుజరాత్, నీలగిరి తమిళనాడు, వింధ్య సాత్పుర, సహ్యాద్రి, కన్వేరి, శ్రీశైలం, నాగార్జునకొండ. రాజ్య విస్తరణ నార్త్లో రాజస్థాన్ వరకు, సౌత్లో కడటూర్ వరకు, ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్లో అరేబియన్ సీ వరకు. ఇతని విజయాలకు ప్రధాన కారణం శివగుప్తుడు, ఇతని మంత్రి. నెక్స్ట్ రెండవ పులమావి ఆర్ వశిష్ఠిపుత్ర పులమావి. గౌతమి బాలశ్రీ నాసిక్ శిలాశాసనం వేయించింది ఇతని కాలంలోనే. ఆ శాసనం ఇతన్ని దక్షిణాపదేశ్వరుడుగా పేర్కొంది. ఇతనికి సమకాలీన శకారాజులు చష్టనుడు, రుద్రదాముడు. టాలమీ గైడ్ టు జియోగ్రఫీలో చష్టనుడు అండ్ ఇతను సమకాలికులని చెప్పాడు. రుద్రదాముడు ఇతన్ని ఓడించాడు. హీ చేంజ్డ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిష్ఠానపురం టు అమరావతికి మార్చాడు. శాసనాలు నాసిక్లో 4, కార్లేలో 2, అమరావతిలో 1 వేపించాడు. ఆంధ్రాలో వేయబడిన ఫస్ట్ శాతవాహన శాసనం అమరావతి శాసనం. నాగబు అనే తెలుగు వర్డ్ ఉంది. అమరావతి స్తూపం కూడా నిర్మించబడింది. ఇది చేతకీయ బౌద్ధ సంఘానికి చెందిందని తెలుపుతుంది. ఇతని బిరుదులు నవనగర స్వామి, దక్షిణాపదేశ్వరుడు, నవరస స్వామి. శివశ్రీ శాతకర్ణి, వశిష్ఠిపుత్ర శాతకర్ణి. ఇతని బిరుదు క్షత్రప. జునాగఢ్ శాసనం రుద్రదమనుడు వేయించాడు. ఇతన్ని శివశ్రీని 2 సార్లు ఓడించి తన కుమార్తె అయిన రుద్రదమనునిచ్చి పెళ్లి చేశాడు. ఈ జునాగఢ్ శాసనం అనేది సాంస్క్రిట్లో ఫస్ట్ శాసనం. దీనికే మరొక పేరు ఉంది గిర్నార్ అని. ఇది క్రీస్తు 150లో వేపించారు. క్షాత్రపుల ప్రభావంతో ద్విభాషా కాయిన్స్ను ముద్రించాడు. ఇతన్ని గిర్నార్ శిలాశాసనంలో దక్షిణాపదిగా పేర్కొన్నారు.
నెక్స్ట్ వన్ వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను 27వ రాజు. మలి శాతవాహనుల్లో గొప్పవాడు. ఇతను కాయిన్స్ లంగర్ వేసిన ఓడగుర్తులు ముద్రించాడు అండ్ నౌకగుర్తులు. మత్స్య పురాణం ఇతని కాలంలోనే సంకలనం చేయబడింది. ఆచార్య నాగార్జున ఇతని సమకాలిక బౌద్ధ మతాచార్యుడు. నాగార్జునునికి ఇతను శ్రీపర్వతంలో మహాచైత్య విహారం లేదా పార్వత విహారంని నాగార్జున కొండలో నిర్మించాడు. 1500 రూమ్స్ ఉండేవి అని ఫారిన్ విజిటర్ చెప్పాడు. అమరావతి స్తూపం వేలగిరి దమన, అనాథ పిండక, జాతక కథలు సుందరంగా చెక్కబడి ఉన్నాయి ఈ అమరావతి స్తూపంలో. యజ్ఞశ్రీ శాతకర్ణి వరల్డ్లోనే ఫస్ట్ టైం ఓడలకి తెరచాపల్ని రూపొందించాడు. ఇతను రోమ్ దేశంతో వ్యాపారం చేసేవాడు. కాయిన్స్ వచ్చేసి ఏపీ చేబ్రోలులో లభించాయి. ఇతని సేనాని బావగోవుడు లేదా విజయగౌడు ఇతని పేరు. హర్షవర్ధనుడు చరిత్రకారుడు. బాణభట్ట ఇతను 2 శాసనాలను వేపించాడు. అవి అమరావతి, 2 చినగంజం. ఈ చినగంజం శాసనం అనేది ప్రజెంట్ మద్రాస్ మ్యూజియంలో ఉంది. విజయశ్రీ ఇతని నేమ్ వల్లే శ్రీపర్వతంకి విజయపురి అని పేరు వచ్చింది. ఇతను వేపించిన కాయిన్స్ నాగార్జునకొండ సమీపంలో తహరాల వద్ద లభించాయి. అసంపూర్ణ శాసనం ఒకటి విజయపురి శిథిలాల్లో దొరికింది. నాగార్జునకొండ శాసనం బుద్ధుని స్మరణతో ప్రారంభమైంది. విజయ సంవత్సరం వైశాఖ తిథి ఉన్నాయి. తిథిని పేర్కొన్న ఫస్ట్ శాసనం నాగార్జునకొండ శాసనం. నెక్స్ట్ వన్ వచ్చేసి చండశ్రీ కొడవలి శాసనం. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పిఠాపురం కొడవలి విలేజ్లో ఉంది. కాయిన్స్ ఎక్కడ దొరికాయి అంటే కృష్ణా గోదావరిలో దొరికాయి. 3వ పులామి 30వ రాజు అండ్ లాస్ట్ వన్. ఇక్ష్వాకు కింగ్ శ్రీ శాంతమాలుడు ఇతన్ని ఓడించి రాజ్యం నుండి పారదోలాడు. మ్యాకదోని శాసనం బళ్ళారిలో ఉంటుంది. తన అవసాన దినములను గడిపిన ప్రాంతం. ఈ